హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి గ్రూప్ బి గెజిటెడ్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. గైస్, ఎటువంటి ఫీ కూడా లేదు. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. నెలకి 90,000 నుంచి ₹1,00,000 వరకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ జాబ్స్ వస్తే లైఫ్ సెట్ అయిపోతుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎంతకైతే చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్నటువంటి మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఇన్కమ్ ట్యాక్స్ అఫిలియేట్ ట్రిబ్యునల్ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్ కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా 2 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో గ్రూప్ బి గెజిటెడ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, పోస్టులు కనుక చూసుకున్నట్టయితే సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ పోస్ట్ అనమాట. గైస్, ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ ఉంది కదా, ఇవన్నీ ప్రైవేట్ జాబ్స్ అని చెప్పేసి మీకు డౌట్స్ అయితే రావచ్చు. సో ఇవి ఎటువంటి ప్రైవేట్ జాబ్స్ అయితే కాదండి, ఇది జాబ్ సంబంధించి నేమ్ మాత్రమే అనమాట. సో కాబట్టి ఇవన్నీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయితే కాదు, ఎటువంటి అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే కాదు, పర్మనెంట్ గెజిటెడ్ గ్రూప్ బి జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి, ఫస్ట్ పోస్ట్ కనుక చూసుకుంటే సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ పోస్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి మనకు 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక వేకెన్సీస్ వచ్చేసి మనకు అన్ని కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ అయితే చేయబడింది, ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు కూడా ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మీరు ఇక్కడ క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. అదే విధంగా సెకండ్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ప్రైవేట్ సెక్రటరీ పోస్ట్ అనమాట. సో ఇవి వచ్చేసి మనకు 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక వేకెన్సీస్ కూడా మనకు అన్ని కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ అయితే చేయబడింది అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకుంటే ఇక సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ పోస్ట్ కి లెవెల్ 8 ప్రకారం శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకు బేసిక్ పేనే 47,600 నుంచి 1,51,000 కు ఇవ్వడం జరుగుతుందన్నమాట పర్ మంత్ కి. అంటే అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీ మీకు 1,20,000 కు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదే విధంగా ఇక ప్రైవేట్ సెక్రటరీ పోస్ట్ కి వచ్చేసి లెవెల్ 7th ప్రకారం శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు బేసిక్ పేనే 44,900 నుంచి 1,42,000 కు పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు 1,00,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్లకు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్, ఇక 2 పోస్టులకు కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీ దగ్గర ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు, లైక్ బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీఫార్మసీ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఇలా ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీ దగ్గర డిగ్రీ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అదే విధంగా ఇక్కడ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. స్పీడ్ వచ్చేసి 120 words per minute షార్ట్ హ్యాండ్ స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, సో మీకు కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి, హ్యావింగ్ టు ఆపరేట్ అపాన్ ది సాఫ్ట్వేర్ లైక్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎక్సెల్ ఆర్ పేజ్ మేకర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీకు ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి, ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. మనకు అప్లై చేసుకోవడానికి షార్ట్ హ్యాండ్ అయితే అవసరం లేదనమాట. సో ఫస్ట్ అయితే డిగ్రీ సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. తర్వాత మీరు యొక్క షార్ట్ హ్యాండ్కి సంబంధించి సో నేర్చుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే ఇక 2 పోస్ట్కి కూడా 18 to 35 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్, మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించదనమాట. ఇక్కడ మనకి ఏదైతే ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారో ఇక ఏజ్ లిమిట్ వరకే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ది ఏజ్ ఫర్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ షల్ నాట్ ఎక్సీడ్ 35 years అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో 18 to 35 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్, ఫస్ట్ మనకు రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి పోస్టల్ ఇంటర్వ్యూ చేసేసి ఫైనల్ మెరిట్ అయితే తీసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక ఎగ్జామ్ సంబంధించి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి. సో ఇక్కడ చూడండి, మనకు పేపర్ 1 జనరల్ లో వచ్చేసి మనకు 100 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకు సిలబస్ కనుక చూసుకున్నట్టే ఎస్ఏ ఆఫ్ మినిమం 250 words, లెటర్ రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్ అండ్ గ్రామర్ నుంచి మనకు 100 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ లో. అదే విధంగా పేపర్ 2 లో వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ నుంచి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది 100 మార్క్స్ అనమాట. సో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీ
స్టడీస్, లాజికల్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఇక పేపర్ 1 పేపర్ 2 ఒకే రోజునే కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 100 మార్క్స్ అనమాట. ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అయితే ఉండాలి, 120 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అయితే ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 44 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 50 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. రిటర్న్ ఎగ్జామ్ కి సంబంధించి అదేవిధంగా స్కిల్ టెస్ట్ కి సంబంధించి మనకు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ లో మాత్రమే అవైలబుల్ లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే గైస్ మీరు ఓన్లీ ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఒక నోటిఫికేషన్ పీడిఎఫ్ చివరిలోనే అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను డిస్క్రిప్షన్ లో ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకుని ఇక అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ అటాచ్ చేసేసి సైన్ అయితే చేసేసేయండి. సో సైన్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని కేర్ఫుల్గా మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఏమేమి సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి మీ యొక్క 10th సర్టిఫికేట్, అదేవిధంగా డిగ్రీ సర్టిఫికేట్, అదేవిధంగా ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. రీసెంట్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూషన్లో మీరు ఫస్ట్ యొక్క ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత మీరు యొక్క ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్కి సంబంధించి నేర్చుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే సర్టిఫికేట్ అయితే తీసుకునేసి యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళు అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి మీరు వాళ్ళు చెప్పేటువంటి అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాల్సిన అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి, ద డిప్యూటీ రిజిస్టర్ ఇన్కమ్ ట్యాక్స్ అఫిలియేట్ ట్రిబ్యునల్ ప్రతిశాంత్ భవన్, ఓల్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్, 4th ఫ్లోర్, 101, మహర్షి కార్వే మార్గ్, ముంబై 400020. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. గైస్ ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని యొక్క అడ్రస్కి సెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఫ్రీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మనకు రీసెంట్గానే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రిలీజ్ అయినటువంటి డేట్ నుంచి వితిన్ 45 days అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి 16th December 2024 వరకు కూడా టైం అయితే ఉందన్నమాట. సో మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది కాబట్టి ఈ డేట్ లోపు అయితే అప్లై అయితే చేసుకోండి. మ్యాక్సిమం వీడియో చూసిన వెంటనే ఆఫ్లైన్లో అప్లై అయితే చేసేసుకోండి. సో ఎందుకంటే ఆఫ్లైన్లో 16th December 2024 లోపు అయితే మీకు అప్లికేషన్ ఫామ్ ఈ అడ్రస్కి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, గౌహతి, లక్నో, అహ్మదాబాద్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు దగ్గరలో చెన్నై, బెంగళూరు అయితే ఉంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. చెన్నై, బెంగళూరు అయితే మనకు రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ పోస్టింగ్ మనకు ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఉంటుందన్నమాట. మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైతే ఇక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో సో అక్కడైతే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేసి ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.